వెల్కమ్ టు 6 టీవీ. నేను సంజన. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివాకర్, ప్రముఖ రియల్టర్, అలాగే డాలర్స్ దివాకర్. అసలు డాలర్స్ దివాకర్ అనే పేరు ఎందుకు వచ్చిందో వారి మాటలోనే వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎందుకు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో బేసిక్గా ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు, ఎప్పటి నుంచో వినిపిస్తున్న పేరు డాలర్స్ దివాకర్. అసలు డాలర్స్ దివాకర్ ఈ పేరు ఎందుకు వచ్చింది అసలు? యాక్చువల్గా అందరికి తెలిసిన విషయమే అది. మా కంపెనీ పేరు వచ్చేసి డాలర్స్ గ్రూప్ అది. సో కాబట్టి మేము గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ తిరుపతి ఇన్ అండ్ అరౌండ్ తిరుపతి చుట్టుపక్కలలో చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి 3 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాంతాల్లో నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ వేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని వేల సంఖ్యలో మేము సైట్లు అమ్మటం, విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు. సో ఇవన్నీ దీనివల్ల మన కంపెనీ పేరు కాస్త డాలర్స్ దివాకర్గా నా పేరు మార్చడం. మా ఇంటి పేరు యాక్చువల్ చమరపాకు దివాకర్ రెడ్డి. సో దాన్ని ఇప్పుడు జనాలు మర్చిపోయేసి డాలర్ దివాకర్ రెడ్డిగా పిలవటం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే మీరు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, యూత్లో కూడా మీకు మంచి ఫాలోయింగ్ ఉంది, అలాగే టెంపుల్స్కి వాటికి విరాళాలు ఇవన్నీ ఇస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు మీ ప్రస్థానం ఎలా మొదలైంది? బేసిక్గా మీ గురించి చాలా మందికి తెలియదు, మీ గురించి చెప్తారా? మా ప్రస్థానం అందరికీ తెలిసిన విషయమే, ఆల్మోస్ట్ అందరికీ. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడిని. 10 మంది బాగుండాలని కోరుకునే వ్యక్తిని. నాతో పాటు నాతో ఉన్నట్టు నా బంధువులు కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, నా చుట్టుపక్కల ఉండే మనుషులందరూ కూడా బాగుండాలని కోరుకునేటువంటి సంకల్పంతో ఎదిగిన వాడిని నేను. సో ఎడ్యుకేషన్ మొత్తం ఇక్కడే కంప్లీట్ చేస్తాను. ఆల్మోస్ట్ నాది MBA PhD చేస్తాను ఎస్వి యూనివర్సిటీ నుంచి. సో ఇక నేను చిన్న వయసు నుంచి కూడా నాకు వ్యాపారం పైన కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉండేది కాబట్టి అతి చిన్న వయసులోనే నేను వ్యాపార రంగంలోకి దిగడం జరిగింది. దీంతోపాటు నాకు కాలేజ్ డేస్ నుంచే నాకు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి స్టార్ట్ అయినాయి. నేను 1998లో కుప్పంలో పాలిటెక్నిక్ కాలేజ్ చదివేటప్పుడు ఐ వాజ్ ద స్టూడెంట్ లీడర్ ఇన్ దట్ కాలేజ్. ఆ రోజు నుంచే నేను పాలిటిక్స్ పైన కొంచెం ఉత్సాహంగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నాను. సో క్రమేణా రంగ 2008లో ప్రజారాజ్యం పార్టీ నుంచి కంటెస్ట్ చేయాలని చంద్రగిరి కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల లాస్ట్ మూమెంట్లో నాకు టికెట్ రాలేదు. కానీ నేను అప్పుడు ఇంకా దాని తర్వాత ఫుల్ టైం బిజినెస్లో ఫోకస్ చేస్తూ బ్యాక్ సైడ్ నుంచి పాలిటిక్స్ ఉన్న నా స్నేహితులకి అన్ని పార్టీలతో కలుపుకొని పోయే విధానంతో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎదుగుదల కోసం నా అందరికి అన్ని పార్టీస్లో వాళ్ళకి నేను సహాయం చేస్తూ వచ్చాను. సో అవన్నీ చూసుకొని ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ అనేది తెలియదు, ఆల్రెడీ నేను పాలిటిక్స్లో ఉన్నట్టే, బట్ బ్యాక్ డోర్లో ఉన్నాను. ఇప్పుడు లైవ్ పాలిటిక్స్లోకి రీసెంట్గా ఈ మధ్య 11వ తేదీ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. సో పులివర్తి నాని గారి ఆధ్వర్యంలో చేరారు. సో తిరుపతిలో మీకు సపోర్ట్ చేయమని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సో మీకు ఏ పదవి ఆశించారా, లేకపోతే అసలు పాలిటిక్స్లోకి ఎందుకు వెళ్ళారు? మళ్ళీ నాకు చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి ఈ 3 కాన్స్టిట్యున్సీలని గెలిపించాలని చెప్పేసి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో దానివల్ల పదవి అనేది నేనేం ఆశించటం లేదు. పార్టీ హైకమాండ్ నా కష్టాన్ని గుర్తు చేదిస్తే అది తీసుకుంటాను నేను. సో రాజకీయంలోకి ఎందుకు వెళ్ళానంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏం సేవ చేయాలన్నా కూడా రాజకీయం కంపల్సరీగా అయిపోయినట్టు చూస్తున్నాం మనం కళ్ళారా. సో ఎందుకంటే రాజకీయం అనేది ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ ఎక్కువ అయిపోయింది. ఇంతకుముందు అంత ఉండేది కాదు. పాలిటిక్స్ అనేది ఒక సపరేట్ వింగ్ లాగా ఉండేది. బట్ ఇప్పుడు చూసినట్టయితే మీరు ఏ ఫీల్డ్ ఎత్తుకున్నా కూడా దాంట్లో పాలిటిక్స్ అనేది ఎంటర్ అయింది. కాబట్టి ఇప్పుడు రాజకీయం చాలా ఇంపార్టెంట్. సో నాలాంటి వ్యక్తి రాజకీయాలకు రాకముందే ఇప్పుడు వేల మందికి నేను ఎంతోమంది సహాయం చేస్తూ వచ్చాను. ఒకసారి రాజకీయంలోకి వెళ్ళానంటే ఈ వేల కాస్త లక్షల మందికి మనం సహాయం చేయొచ్చు. సో ఈ 3 కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి దగ్గర 7 లక్షల మంది పాపులేషన్స్ ఉంటారు ఈ 3 కాన్స్టిట్యున్సీలు అప్రాక్సిమేట్లీ. సో నా వల్ల అయినంత సహాయం నాకు భగవంతుడు అవకాశం ఇచ్చిన తర్వాత నేను కొన్ని లక్షల మందికి నా వల్ల ఏదైనా ఉపాధి కావచ్చు, వాళ్ళు యువతరం రాంగ్ రూట్లో పోకుండా ఉండేదని కావచ్చు. సో మన రాష్ట్రము మంచి దారిలో తీసుకొని వచ్చి నా వంతు సహాయంగా నేను రాజకీయాలు ఏమైతే వాళ్ళకి నేను చేయగలుగుతానని చెప్పి చూస్ చేసుకున్నారు. మరి చాలా మంది పాలిటిక్స్ ని వేరే రకాలుగా కూడా యూజ్ చేసుకుంటున్నారు. వన్స్ పాలిటిక్స్ లోకి వచ్చాక దానిపై మీ కామెంట్ ఏంటి? అది వాళ్ళ సొంత అభిప్రాయం మేడం. ఇప్పుడు మనం ఒకసారి ఒక ఫీల్డ్ తీసుకున్న తర్వాత దాంట్లో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. చెడు దారిలో వెళ్తే వాళ్ళు చెడు మనిషిగా లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. అదే మంచి దారిలోకి వెళ్ళినారంటే వాళ్ళ జీవితం మంచి దారిలోకి వెళ్ళేసి తీసుకుంటారు. సో ఇక పాలిటిక్స్ అనేది కాదు, మీరు ఏ ఫీల్డ్ ఎత్తుకున్నా కూడా దాంట్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకునే పాత్ని బట్టి మన లైఫ్ డిసైడ్ అవుతుంది. కాబట్టి అందరు కూడా నా సజెషన్ ఏంటంటే పాలిటిక్స్ అనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆలోచించాలా. వాళ్ళకు ఉన్నటువంటి థాట్స్ మంచి దారిలోకి వెళ్తేనే
వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబంతో పాటు వాళ్ళ గ్రామం వాళ్ళ ఊరు అన్ని కూడా డెవలప్ అవుతాయని చెప్పేసి అందరికీ నేను చెప్తుంటాను. ఓకే, సో ఇప్పుడు మీరు చూసారు ప్రజెంట్ పాలిటిక్స్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్, ఇంతకు ముందు పాలిటిక్స్తో పోలిస్తే ఇప్పుడు పార్టీలో అలయన్స్ ఉంది, పార్టీలో చాలా మార్పులు వచ్చాయి, ఈ పాలిటిక్స్లోనే చాలా మార్పులు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో అలయన్స్ ఉన్న పార్టీలోకి మీరు వెళ్ళారు. ఈ నేపథ్యంలో అసలు ఎలా ఉండబోతోంది టీడీపీ అనేది? ఎన్డీఏ కూటమి అలయన్స్తో రావడం అనేది చాలా గొప్ప విశేషం అది. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం డెవలప్మెంట్స్కి చాలా బ్యాక్ వచ్చేసాము. ముందు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మన సౌత్ ఇండియాలోనే మంది తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ఈ మూడుతో పాటు ఫైటింగ్ చేసే డెవలప్మెంట్ దాంట్లో మనం ఉన్నాము. సో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు మనం లాస్ట్ పొజిషన్లోకి వచ్చేసాం కాబట్టి ఎన్డీఏ కూటమి అనేది మనకు సెంట్రల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా మంచి గుడ్ సైన్ అని చెప్పొచ్చు. మంచి హైయెస్ట్ మెజార్టీతో 130 నుంచి 140 సీట్లతో ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణం చేసి మన రాష్ట్రాన్ని మంచి డెవలప్మెంట్ తీసుకొని వస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సో మీరు టీడీపీలోనే ఎందుకు చేరారంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఆల్రెడీ అందరికీ తెలుసు నారా చంద్రబాబు నాయుడు విజన్ ఉండే లీడరు. సో దాంతోపాటు ఆ తండ్రికి తగిన కొడుకుగా నారా లోకేష్ గారు మంచి విజన్తో 2014 2019 వరకు ఆంధ్ర రాష్ట్రం ఆ రోజు ఏమీ లేని రోజుల్లో ఇక్కడ మన రేణిగుంటలో డిక్సాన్ కంపెనీ కావచ్చు, సిలికాన్ కావచ్చు, టీసీఎల్ కావచ్చు, ఐఐటి కావచ్చు, నెంబర్ ఆఫ్ కంపెనీస్ తీసుకొని వచ్చి కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు ఒక విజన్తో ఒక మాస్టర్ ప్లాన్ వేసుకొని ఆంధ్ర రాష్ట్రం ఇంకొక 30-40 సంవత్సరాల పాటు ఏమి కోరుకుంటుంది, ప్రజలకు ఏం కావాలి అని వాళ్ళ మైండ్లో వాళ్ళు దాన్ని స్టడీ చేసి ఎక్కడ కూడా చేస్తే ఆ ఊరు బాగుంటుంది అనేసి ఆలోచిస్తారు. రెండోది ఏంటంటే లా అండ్ ఆర్డర్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు మంచి క్రమశిక్షణతో వచ్చిన వారు కాబట్టి రాష్ట్రాన్ని కూడా మంచి దారిలో పెడతారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నేను ఎన్నుకోవటం జరిగింది. ఓకే, సో మీరు బ్యాక్ ఎండ్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎంతో మందికి తెలుసు. బట్ ఎందుకు యూత్ తోనే ఎక్కువ మీకు ఫాలోయింగ్ ఉంది? యూత్ ఎందుకు మీకు, యూత్ కి మీరు బాగా ఇన్స్పిరేషన్? నేను చిన్నప్పటి నుంచి యూత్ అందరితో బాగా కలిసి జర్నీ చేసేవాడిని. నేను వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా, ఒక చిన్న ఆపద వచ్చినా, వాళ్ళకు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, స్పోర్ట్స్ పరంగా కావచ్చు, ఒక మంచి దారిలో ఈ పని మేము చేస్తామన్నా మాకు ఈ సహాయం చేయంటే ఫస్ట్ నేను ముందుండి నా వల్ల అయినంతగా మించి నేను వాళ్ళకి ఎన్నో కార్యక్రమాల్లో ఈరోజు స్పోర్ట్స్లో మీరు చూసినట్టయితే T10 క్రికెట్ కావచ్చు, చెస్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఫైరింగ్ కావచ్చు, స్కేటింగ్ కావచ్చు, ఇవన్నిటి పిల్లలందరూ కూడా నేను జూడోలో బ్లైండ్ కూడా నేను స్టేట్ ప్రెసిడెంట్ని. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్కి నేను ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఏ ఒక చిన్న ఆపద వచ్చినా కూడా వాళ్ళతో పాటు నిలబడతాను. వాళ్ళు మంచి దారిలోకి వెళ్ళేదాని కోసం ఎప్పుడు నేను తపన పడుతూ ఉంటాను కాబట్టి యువత అంతా నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడి వాళ్ళతో మాట్లాడుతుంటారు. సో బేసిక్గా సిబిఎన్ అంటే ఒక విజన్, ఒక డెవలప్మెంట్ అనుకుంటారు. సో తిరుపతిలో ఎలాంటి ఇన్నోవేషన్స్ రాబోతున్నాయి, ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇఫ్ టీడీపీ కనుక పవర్లోకి వస్తే? టీడీపీ ఖచ్చితంగా పవర్లోకి వస్తుంది. వచ్చిన వెంటనే తిరుపతి జిల్లా అనేది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ 1గా చంద్రబాబు నాయుడు గారు దాన్ని నెంబర్ 1 చేసి పెడతాడు. ఎందుకంటే ఇక్కడ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి ల్యాండ్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇక్కడ మన డివోషనల్ పిలిగ్రిమ్స్ ప్లేస్ కాబట్టి ఒక రోజుకి 1.5 to 2 lakhs ఆఫ్ పీపుల్ కొంతమంది వస్తూ ఇన్ పోతుంటారు కాబట్టి సో వాళ్ళకి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు భారతదేశం మొత్తం తిరుపతి వైపు చూస్తుంటుంది. సో ఇక్కడ మరిన్ని కంపెనీస్ వచ్చేదానికి ఆస్కారం ఉండదు. ఆల్రెడీ టెక్స్టైల్ హబ్ పెట్టారు, దాన్ని ఫుల్ షేప్లో డెవలప్మెంట్ చేస్తారు అనేసి. ప్లస్ ఎలక్ట్రానిక్ క్లస్టర్ పెట్టారు. ఆల్రెడీ 550 ఎకరాలతో మొన్న 2014-2019 పీరియడ్లో చంద్రబాబు నాయుడు ఓపెన్ చేశారు. బట్ కొన్ని కాలంలో కొన్ని కంపెనీస్ దాని తర్వాత రాలేదు. సో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయిన వెంటనే తిరుపతి అనేది కొత్త భవిష్యత్తు వచ్చేసి ఇంకొక 2 లక్షల మంది కొత్త బయట నుంచి వచ్చి ఇక్కడ సెటిలర్స్గా అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో దానివల్ల తిరుపతి అనేది ఆంధ్ర రాష్ట్రంలో నెంబర్ 1 ఐకాన్గా వస్తుంది అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సో మీరు చెప్తున్నట్టే జిల్లాలో ఎక్కడ చూసినా కూడా, ఏపీలో ఎక్కడ చూసినా కూడా టీడీపీ వేవే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు వైసీపీ టీడీపీ మధ్య వార్ ఏ విధంగా ఉండబోతుంది? ప్రజలందరూ గుర్తించారు, ప్రజలందరూ చూశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు గారు నాయకత్వం రావాలనేసి ప్రజలందరూ వేచి చూస్తున్నారు. వీళ్ళందరూ మే 13వ తేదీ వాళ్ళందరూ కూడా బ్యాలెట్ రూపంలో ఆ రోజు వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమిని మంచి మెజార్టీతో గెలిపిస్తారనేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. సో మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఏ విధంగా ఉండింది? ప్రజలు ఏం కోరుకుంటున్నారు తిరుపతిలో మెయిన్గా? ప్రజలు ముఖ్యంగా ఎన్డీఏ కూటమి రావాలని కోరుకుంటున్నారు. ఈ లా అండ్ ఆర్డర్ని ఇప్పుడు చూసినట్టయితే మత్తు పదార్థాలు పిల్లలందరినీ గంజాయి మత్తులో బాగా బానిస అవ్వటం,
ఏమి డెవలప్మెంట్ లేకుండా కోల్పోవటం, ఒక అనాదిలాగా రాష్ట్రాన్ని వదిలేయటం, ఈ 4-5 సంవత్సరాలు మనం ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాం కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి వస్తేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి అని అందరూ ప్రజలు కూడా మొత్తం వెయిట్ చేస్తున్నారు. సో టీడీపీ కావాలని రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మీరు చెప్తారు. సో మొత్తంగా ప్రజలకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? త్వరలో ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి. టీడీపీ కావచ్చు, ప్రతి పార్టీ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జరిగేటువంటి చూస్తున్నాం, ఇవన్నిటిని కూడా మనం అంది పోయి మంచి హ్యాపీగా ఉండాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటుని వాళ్ళు ఖచ్చితంగా వేసి ఎన్డీఏ కూటమిని గెలిపించాలని, వాళ్ళు ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, సెంట్రల్లో బీజేపీ ఈ కలయికతో హ్యాపీగా ఆంధ్ర రాష్ట్రం మనకున్నటువంటి పిల్లలందరూ ఈరోజు కర్ణాటక స్టేట్కి కావచ్చు, తమిళనాడు స్టేట్కి కావచ్చు, ఇక్కడ చదువుకొని అక్కడ పోయి ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళు కొన్ని వేల లక్షల్లో ఉన్నారు. సో అట్లాంటి లేకుండా ఇక్కడే మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇక్కడే చదువుకొని ఇక్కడే జాబ్ చేసుకొని అమ్మతో, నాన్నతో, భార్యతో, పిల్లలతో హ్యాపీగా గడపచ్చు. సో కాబట్టి ఇట్లాంటి పరిస్థితి మీకు రావాలంటే ఎన్డీఏ కూటమికే మీరందరూ ఓటేయాలా, మంచి భవిష్యత్తుని చేసుకోవాలా. మీరు వేసే ఓటు ఖచ్చితంగా మీ కుటుంబంతో పాటు మీ గ్రామానికి కావచ్చు, మీ జిల్లాకు కావచ్చు, మీ రాష్ట్రానికి కావచ్చు డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ మనస్ఫూర్తిగా మంచి నాయకుడిని ఎన్నుకొని ఎన్డీఏ కూటమిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, యువతని, పెద్ద అమ్మల్ని, అక్కని, చెల్లిని అందరూ నేను మనస్ఫూర్తిగా అడుక్కుంటున్నాను, భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికి ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని మార్పు కావాలి, డెవలప్మెంట్ కావాలి అని కోరుకునే ప్రతి తిరుపతి ప్రజలు కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించాలని చెప్పేసి దివాకర్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దట్స్ ఆల్ ఫర్